కృపామయ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సౌలు అతని కుమారుల యొక్క చావు డప్పు ఏంటో మనం తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉన్నది. ఫిలిష్తీయులు గిల్బోవా అనేటువంటి పర్వతము వరకు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క 3 కుమారులను చంపేశారు. ఇదే 31లో 3 నుంచి 6 వరకు యుద్ధములో సౌలు ఓడిపోతూ ఉండగా సౌలు అంబులు వేయవారి కంటబడి వారి చేత బహుగాయములు పొందెను. అంటే బాణాలు వేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనపడ్డాడు, బాణాలు వేసేశారు. అప్పుడు సౌలు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయులు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు, అవమానకరమైన చావు నేను చావకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడిచి చంపేయమని తన ఆయుధములను మోయువానితో, అంటే వెపన్ బ్యారర్ అని అంటారు, చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడి చనిపోయాడు. సౌలు చనిపోయాడని తెలుసుకున్న అతని యొక్క వెపన్ బ్యారర్, ఆయుధములను మోయేవాడు, అతను కూడా తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమైపోయాడు. చావు డప్పు. ఇలాగున్న సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయేవాడును అతని వారందరూ ఒక దినముననే మరణమై చనిపోయారు. ఫిలిష్తీయులు గాజా ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదండి, ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి ఫిలిష్తీయుల సమాజమైనటువంటి ఫిలిష్తీయుల వంశీయులైనటువంటి 180 కోట్ల మంది ప్రజలు ఎంత మూర్ఖులో, ఇష్మాయిలీల జాతి వారు ఎంతటి మూర్ఖులో మీకు తెలియాలంటే ఒక సందర్భాన్ని మీకు చదివి వినిపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయంలోనే 3 నుంచి 6 వరకు ఫిలిష్తీయులు సౌలును అతని 3 కుమారులను కనుగొని వారిని చంపి సౌలు యొక్క తలను ఛేదించి అతని మొండెమును అష్టారోతు దేవి గుడిలో బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. సావు డప్పు అందరికీ తెలియాలి కదా, దండోర వేసినట్టుగా. మనిషిని చంపేశారు, ఓకే, అతని తలను నరికి అక్కడ వేలాడదీయటం ఏంటండి? తలను, శరీరాన్ని ఆ గోడకి, అష్టారోతు దేవి గుడిలో గోడకు తగిలించి జనులందరికీ చూపించారు. ఎంతటి మూర్ఖులో చూడండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇంతటి దారుణానికి తెగు. మళ్ళీ వీళ్ళు చెప్పుకుంటారు, అవర్ రిలీజియన్ ఈజ్ రిలీజియన్ ఆఫ్ పీస్ అని చెప్పుకుంటారు. సిగ్గుండాలి మాట చెప్పుకోవడానికి. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయం 12-13లో ఇశ్రాయేలులో ఉన్న బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేవరములను అనగా శవములను బేత్షాను పట్టణము నుండి గోడ మీద నుండి ఆ పట్టణపు గోడ మీద నుంచి కిందకి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వాటి శల్యములను తీసి, అనగా ఆ ఎముకలను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు వారు బాధపడుతూ ఉపవాసం ఉండిన సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. సౌలు చనిపోయాడు, అతని కుమారులు చనిపోయారు, కుటుంబం అంతా కూడా చనిపోయింది. ఇక 1-2-3 మిగిలినారు. ఇక ఆడపిల్లలు అంటారు, వారు యుద్ధానికి రారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు, భార్యలు కూడా రారు కాబట్టి బతికిపోయారు, కుమారులు చనిపోయారు. దావీదుకు అత్యంత సన్నిహితుడైనటువంటి యోనాతాను కూడా ఈ ఫిలిష్తీయుల దాడిలో చనిపోవడం జరిగింది. ఇంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే దేవునికి విధేయత చూపించకపోవడం వలన. కాబట్టి మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనము సనగక గొణగక మనము అదురుతో బెదురుతో భయముతో వణుకుతో ఉండవలసిన వారమై ఉండాలని మనం తెలుసుకోవాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మా ప్రాణములు మీ చేతిలో ఉన్నాయి, మా ఆత్మలు మీ చేతిలో ఉన్నాయి ప్రభు. నీ చిత్త ప్రకారమే మా జీవితంలో ఎడల మీరు జరిగించనివ్వండి ప్రభు. సమస్త విషయంలో మీరే మాకు తోడుగా మమ్మల్ని నడిపించండి. అపరిశుద్ధతలోని పరిశుద్ధతలోనికి మేము నడిపించేటువంటి మార్గమును మాకు చూపించండి ప్రభు. నీ వాక్యపు వెలుగులో ఎదిగి ఫలించి నీకు ఇష్టమై ఉండే విధంగా, నీకు ప్రియులమై ఉండే విధంగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you.